హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. ఇవాళ కస్టమ్స్ ఆఫీసర్స్ అందరు కూడా మన శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 3 కోట్ల వర్త్ డ్రోన్స్, ఐఫోన్స్, యాపిల్ వాచెస్ ఇవన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. మరి ఇంత ధైర్యంగా వీళ్ళు ఎట్లా పట్టుకొస్తున్నారు? పట్టుకొచ్చినాక కూడా ఈడ ఎట్లా అమ్ముదాం అనుకుంటున్నారు? అసలు నిజంగా ఒక్కొక్కసారి ఎవరైతే దొంగతనాలు చేస్తారో డిఫరెంట్ థాట్స్ తో చేస్తూ ఉంటారు కదా. అసలు నా సలాం పెట్టాలనిపిస్తుంది వాళ్ళకు. Customs at Hyderabad's RGIA seized 3 crores worth of drones, iPhones, iWatches and gaming consoles from 2 passengers arriving from Abu Dhabi. Officials suspected a larger smuggling network and have taken the duo into custody for further investigation. ఇది సో 3 కోట్ల వర్త్కి సంబంధించిన కూడా ఐఫోన్లు, డ్రోన్స్ ఇవన్నీ పట్టుకొస్తా అంటే అక్కడ ఉన్న కస్టమ్స్ ఆఫీసర్కి కూడా కొంచెం తేడా అనిపించి 2 సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసిండ్రు. ఎక్కడోళ్ళు మళ్ళీ వీళ్ళు అంటే ఒకరు చెన్నై, ఇంకొకరు నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. చెన్నైకి సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా దీంట్లో ఇట్లా స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పట్టుబడ్డారు. మరి ఇంత ధైర్యంగా చూడండి, ఎన్ని అంటే మొత్తం 8 హై ఎండ్ డ్రోన్స్, 65 ఐఫోన్లు, 50 ఐవాచ్లు, 4 వీడియో గేమ్ కన్సోల్స్ అంటే ఇది మన ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్ ఉంటాయి కదా అవి. ఇవన్నీ కూడా వాళ్ళ బ్యాగ్లలో ఉన్నాయంట. Both passengers had arrived on Etihad Airways flight EY328 from Abu Dhabi. Custom officials have taken the duo into custody for further investigation, suspecting a large network involved in smuggling expensive electronic goods from Gulf countries. సో నిజంగా అసలు సరే ఇప్పుడు పట్టుకొచ్చిండ్రు, ఇక్కడ దొరికిండ్రు, కానీ చెక్కింగ్ అప్పుడు వాళ్ళని ఇంత ఈజీగా వదిలేసిండ్రు అంటే దీని నెట్వర్క్ ఎంత పెద్ద ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఈజీగా వాళ్ళు అబుదాబి నుంచి వెళ్ళి పట్టుకొచ్చిండ్రు అంటే మరి అక్కడ చెకింగ్ సిబ్బంది ఏం చేసింది? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. అంటే వాళ్ళని అంత ఈజీగా వదిలేసిండ్రు, ఇక్కడ ఏదో మేనేజ్ చేసుకోవచ్చులే అని అనుకుంటున్నారు హైదరాబాద్లో, కానీ మొత్తానికి అయితే దొరికిండ్రు. అంటే వాళ్ళు అంత ఈజీగా ఇన్నిగనం ఫోన్లు, ఐవాచ్లు, గేమ్ కన్సోల్స్, డ్రోన్లు పట్టుకొచ్చిండ్రు అంటే ఎంత పెద్ద నెట్వర్క్ వీళ్ళు వెనకాల ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా దొరకాలి, ఇట్లాంటివి రానివద్దు కూడా. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడనే కాదు, జనరల్గా మొబైల్స్ అని ఏదైనా తీసుకుంటూ ఉంటారు. సరే తక్కువ ప్రైస్కి వచ్చి ఇక్కడ తక్కువ ప్రైస్కి అమ్మినా కూడా చాలా మంది కొంటూ ఉంటారు. అట్లాంటివి కొనకండి. ఎప్పుడైనా మీకు అఫీషియల్గా స్టోర్లో తీసుకోండి. పైసలు ఎక్కువైనా కూడా మీరు అఫీషియల్గా ఏదైనా ఉంటే స్టోర్స్లో తీసుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ అయినా కూడా మీకు ఏం ప్రాబ్లం రాదు, డైరెక్ట్ స్టోర్ వాళ్ళతో కాంటాక్ట్ కావచ్చు. ఇప్పుడు మీరు ఇట్లాంటివి కొనుక్కొని మీకు డ్యామేజ్ అయింది అనుకోండి, మీరు గట్టిగా అని అడగలేరు కదా. సో ఇట్లాంటి స్మగుల్ గూడ్స్ ఎప్పుడు కూడా కొనకండి, దాన్ని ప్రోత్సహించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిన వాళ్ళు, అరే మా వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తున్నారు అంటే ఫ్రెండ్స్ ఉన్నారు తెప్పించుకుంటున్నారంటే అది వేరే ముచ్చటది. ఇట్లాంటి ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమన్నా దొరికినప్పుడు కూడా మీరు వాటిని ప్రోత్సహించకండి. ఇంకెవరైనా ఎవరైనా చేసేటోళ్ళు అంటే ఫస్ట్ పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి, ఇలా భర్తం పట్టండి. అప్పుడు కానీ వీళ్ళు జర దారికి వస్తారు.